హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో లేజీ లోడింగ్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు వీడియోలో నేను మాడ్యూల్స్ గురించి చెప్పాను. మన అప్లికేషన్‌లో మన ఫంక్షనాలిటీ ప్రకారం డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాము. అలా డివైడ్ చేసుకున్న మాడ్యూల్స్ మన వెబ్‌సైట్ ఎప్పుడైతే యూజర్ ఓపెన్ చేస్తారో బ్రౌజర్‌లో మొత్తం అన్ని మాడ్యూల్స్ డేటాని ఒకేసారి తీసుకొచ్చేయాలా? ఒకేసారి లోడ్ చేసేయాలా? లేకపోతే రిక్వైర్మెంట్ ప్రకారం ఏ మాడ్యూల్‌కి రిక్వెస్ట్ వచ్చిందో ఆ పర్టిక్యులర్ మాడ్యూల్ అప్పుడు మాత్రమే లోడ్ అయ్యేలా చేయడానికి యూజ్ అయ్యేదే లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అనమాట. నార్మల్‌గా బ్రౌజర్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేయకపోతే మన అప్లికేషన్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్‌కి సంబంధించిన కాంపోనెంట్స్, ఇమేజెస్ ఇంకా ఏవైతే అసెట్స్ ఉంటాయో అవన్నీ ఇనీషియల్‌గానే లోడ్ చేసేసి ప్రిపేర్ చేసుకుంటుంది బ్రౌజరు. సో, ఇప్పుడు మనం అదంతా ప్రాసెస్ చేయడానికి లేట్ అవుతుంది కదా! ఇప్పుడు మనకి ఇనీషియల్‌గా అంత రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఇనీషియల్‌గా లోడ్ అయ్యేది ఏంటి అనంటే హోమ్ పేజ్ కాబట్టి మనకి హోమ్‌కి సెపరేట్‌గా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకొని ఓన్లీ హోమ్ మాడ్యూల్ మాత్రమే ఇనీషియల్‌గా లోడ్ అవ్వాలి. రిమైనింగ్ అన్నీ దేని ప్రకారం లోడ్ అవ్వాలి అనంటే ఒక పర్టిక్యులర్ పాత్ ప్రకారం ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. జనరల్‌గా అయితే పాత్ ప్రకారం కాంపోనెంట్ బై డిఫాల్ట్ లోడ్ అయిపోతుంది. కానీ మనం లేజీ లోడింగ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఒక పర్టిక్యులర్ పాత్ వచ్చినప్పుడు వేరే మాడ్యూల్ లోడ్ అవ్వాలి. అండ్ ఆ మాడ్యూల్‌లో ఒక కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలి. అలా చేయడానికి ఈ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనకి యాంగులర్ అప్లికేషన్‌లో మనకి రౌటర్ అవుట్‌లెట్ అనే ట్యా ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ రౌటర్ అవుట్‌లెట్ అనే ఎలిమెంట్‌లో మనకి ఏం డిస్‌ప్లే అవుతుంది అనంటే, ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ మనం చూపించాలి అని అనుకుంటున్నామో, ఆ కాంపోనెంట్ మొత్తం ఈ ప్లేస్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి రౌట్స్ అరే అనేది ఒకటుంటుంది. ప్రతి యాంగులర్ అప్లికేషన్‌లో మనం తీసుకుంటాం గదా! ఇక్కడ నేను రౌట్స్ అరేలో ఎంప్టీ వచ్చినప్పుడు ఏమివ్వాలో చెప్పాలి. లేకపోతే ఏ పాత్ వచ్చినప్పుడు ఏమివ్వాలో చెప్పాలి. ఇలా మనం స్పెసిఫై చేస్తాం కదా! ఇప్పుడు రౌట్ 1 అనొస్తే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలనేది మనం నార్మల్‌గా ఇంతకుముందు చూసాము. అదేంటి అనంటే డైరెక్ట్‌గా కాంపోనెంట్ లోడ్ అయిపోవడం. సో, ఇప్పుడు పాత్ అనేది ఎంప్టీ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో, ఇదంతా నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదెలా రాయాలో. జస్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నాననంటే, మనం నార్మల్‌గా రాసేదేంటి అనంటే, ప్రతి మాడ్యూల్‌లోనూ మనం రౌటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తుంటే, సెపరేట్ రౌటర్ ఫైల్ తీసుకొని అయినా చేయొచ్చు. లేకపోతే యాప్ మాడ్యూల్‌లోనే ఈ విధంగా డిక్లేర్ చేసైనా రాయొచ్చు. సో, రౌట్స్ అనే ఒక టైప్ అనేది తీసుకొని, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. దీంట్లో యారేలో మనం ఎలా ఇవ్వాలి అనంటే పాత్స్ ఇవ్వాలి. సో, ఏ పాత్ వచ్చినప్పుడు మనకి ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని. సో, నేనిప్పుడు పాత్ అనేది ఎంప్టీ ఉంటే, అప్పుడు నేను ఏం లోడ్ అవ్వాలి అని అంటున్నానంటే కాంపోనెంట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను హోమ్ కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను ఇప్పుడు. హోమ్ అనేది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో, మనం మాడ్యూల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈచ్ మాడ్యూల్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ హోమ్ కాంపోనెంట్‌ని యాప్ మాడ్యూల్‌లో క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు ఇక్కడ హోమ్ కాంపోనెంట్ లోడ్ చేసాం. ఎప్పుడు మనకి ఈ హోమ్ కాంపోనెంట్‌లో ఉన్న కంటెంట్ మన వెబ్ పేజ్‌లో ఎప్పుడు డిస్‌ప్లే అవుతుంది? మన మన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌లో పాత్ అనేది బేస్ యూఆర్ఎల్ తర్వాత ఏమీ లేకపోతే అప్పుడు హోమ్ కాంపోనెంట్‌లో ఏదైతే కంటెంట్ ఉండుందో సో, మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే యూఆర్ఎల్ అనేది ఎంప్టీగా ఉంటే,
అప్పుడు మనకి డిస్‌ప్లే అయ్యే కాంపోనెంట్ ఏంటి అనంటే హోమ్ కాంపోనెంట్. ఆ హోమ్ కాంపోనెంట్‌లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించిన లాజిక్ అంటే టైప్ స్క్రిప్ట్‌లో రాసిన లాజిక్కు అండ్ డేటా మొత్తం అంతా అక్కడ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుంది. దానికి సంబంధించినవన్నీ అక్కడ కాన్ఫిగర్ అయిపోతాయి. ఎక్కడంటే ఈ ప్లేస్‌లో డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, ఎప్పుడు పాత్ అనేది ఎంప్టీ ఉంటే. సో, ఇప్పుడు మనకి పాత్ అనేది ఎంప్టీ లేదు. సంథింగ్ ఏదో ఒకటుంది. అక్కడ నేనేం రాస్తున్నానంటే లేజీ 1 అని రాస్తున్నా. సో, ఇప్పుడు నేను పాత్ అనేది జెడ్ లేజీ 1 అని రాస్తున్నా. లేజీ మాడ్యూల్‌లో ఫస్ట్ కాంపోనెంట్ అని దీని మీనింగు. సో, ఇప్పుడు నేను కాంపోనెంట్ అని జెప్పి నేను డైరెక్ట్‌గా ఆ లేజీ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసేసుకొని ఆ మాడ్యూల్‌లో ఉన్న కాంపోనెంట్‌ని ఇక్కడ రాసేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఒక పర్టిక్యులర్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుంటే బై డిఫాల్ట్ బ్రౌజర్‌లో అన్ని మాడ్యూల్స్ లోడ్ అయిపోతాయి. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే నేను ఎప్పుడైతే పాత్ బ్రౌజర్‌లో లేజీ 1 అని ఇచ్చానంటే మన అప్లికేషన్‌లో అప్పుడు ఏం చేయాలి అనంటే ఒక కొత్త మాడ్యూల్ ఏదో ఒకటి లోడ్ అవ్వాలి దానికి రిలేటెడ్. లోడ్ అయ్యి ఆ మాడ్యూల్‌లో మనం ఏదైతే రూట్ స్పెసిఫై చేస్తామో మనకి ప్రతి మాడ్యూల్‌లోనూ రౌట్స్ అనేవి స్పెసిఫై చేయాలి. ప్రతి మాడ్యూల్‌కి లోడ్ అయినప్పుడు ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలో చెప్పాలి. సో, ఇక్కడ మనకి యాప్ మాడ్యూల్‌లో పాత్ ఎంప్టీ అయినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని ఎలా చెప్పామో, అలాగే వేరే మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటాం కదా! దాంట్లో కూడా ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ ఇవ్వాలో చూపించాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాత్ అనేది లేజీ 1 అయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కొత్త మాడ్యూల్‌ని లోడ్ చేయాలి. ఆ మాడ్యూల్‌లో ఏదైతే కాంపోనెంట్ కాన్ఫిగర్ చేస్తామో ఆ కాంపోనెంట్‌కి సంబంధించిన డేటా ఇక్కడ రౌటర్ అవుట్‌లెట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇప్పుడు మనకి అలా డిస్‌ప్లే అవ్వాలి అనంటే ఫస్ట్ అయితే మనం ఒక కొత్త మాడ్యూల్‌ని క్రియేట్ చేయాలి. సో, నేనిక్కడ ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, మనం యాంగులర్‌లో మాడ్యూల్‌ని క్రియేట్ చేయాలనంటే సింటాక్స్ ఏంటంటే జీఎం అని చెప్పి మాడ్యూల్ నేమ్ ఏదైతే అది. నేనిక్కడ లేజీ 1 అని ఇస్తున్నా మాడ్యూల్ నేము. సో, ఇప్పుడు మనకి ప్రతి మాడ్యూల్‌కి రౌటర్ ఫైల్ అనేది సెపరేట్‌గా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ తీసుకున్నట్టుగానే మనం ఆ మాడ్యూల్‌లో ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని చెప్పడానికి యూజ్ అయ్యేదే ఈ రౌట్స్ అరే అనమాట. సో, అది మనం మాడ్యూల్‌లో తీసుకోవచ్చు. లేకపోతే సెపరేట్ ఫైల్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం హైఫెన్ రౌటింగ్ అని ఇస్తే మాడ్యూల్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకేమవుతాయి అనంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను లేజీ అని క్రియేట్ చేశాను కాబట్టి ఒక మాడ్యూల్ అప్పుడు మనకేమేమి క్రియేట్ అయినాయో చూద్దాము. సో, ఇప్పుడు నేను లేజీ అని ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేశాను. మనకి ప్రతి మాడ్యూల్‌లోనూ సో, నేను ఇంతకుముందు ఉన్న సమ్ మాడ్యూల్స్ డిలీట్ చేయడం వల్ల ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు నేను లేజీ 1 అనే ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేశాను. సో, మనకి యాంగులర్‌లో మాడ్యూల్ అంటే ఏంటి అనంటే ఒక టైప్ స్క్రిప్ట్ ఫైలే. కానీ ఆ మాడ్యూల్‌లో మనం కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, సర్వీసెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాం. ప్రెజెంట్ అయితే జస్ట్ ఒక మాడ్యూల్ ఫైల్‌ని క్రియేట్ చేసాము ఎన్‌జీజీఎం అనే కమాండ్ ద్వారా. సో, ఇప్పుడు ఆ మాడ్యూల్ కమాండ్ ద్వారా ఒక మాడ్యూల్ టీఎస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. దాంతో పాటు ఒక రౌటింగ్ అనే ఒక సెపరేట్ ఫైల్ అనేది క్రియేట్ అయిందనమాట.
సో, మనం ఇంతకుముందు యాప్ మాడ్యూల్‌లో ఎలా అయితే ఇచ్చామో రౌట్స్ అనే యారే, ఇప్పుడు అదే రౌట్స్ అనే యారే రౌటింగ్ సెపరేట్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఇవ్వాలి. అది రౌటింగ్ సెపరేట్ ఫైల్ తీసుకుంటే దాంట్లో ఇవ్వాలి. దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ యాప్ మాడ్యూల్‌లో పాత్ అనేది నాకు లేజీ సి1 అనొస్తే, అంటే లేజీ మాడ్యూల్‌లో సి1 అనే ఒక కాంపోనెంట్ అని చెప్పి నేనిక్కడ స్పెసిఫై చేస్తున్నాను. జస్ట్ సింపుల్‌గా ఉంటుందని. సో, లేజీ సి1 అని ఇస్తున్నా. అంటే లేజీ మాడ్యూల్‌లో ఇక్కడ పాత్ అనేది మనకి బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ కాలమ్ 4200/lazy-c1 అనుంటే, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా కాంపోనెంట్ కాకుండా ఒక మాడ్యూల్‌ని లోడ్ చేయాలి. ఆ మాడ్యూల్‌లో డిఫాల్ట్‌గా ఏ కాంపోనెంట్ అయితే స్పెసిఫై చేసామో ఆ కాంపోనెంట్‌ని మనం చూపించాలి. సో, అలా చూపించాలి అనంటే ఫస్ట్ కాంపోనెంట్‌ని లోడ్ చేయాలి. సో, ఇక్కడ మనకి రౌట్స్ అనే యారేలో పాత్ అనే ఒక కీ అండ్ ఏ పాత్ వచ్చినప్పుడు ఇదో చెప్తున్నాం. ఈ పాత్ వచ్చినప్పుడు ఏం చేయాలో మనం ఇక్కడ చెప్పాలి. డైరెక్ట్‌గా ఇక్కడ కాంపోనెంట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే డైరెక్ట్‌గా ఆల్రెడీ లోడ్ అయిన మాడ్యూల్‌లో ఒక కాంపోనెంట్‌ని చూపించాలి అని. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ మాడ్యూల్‌ని లోడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ లోడ్ చిల్డ్రన్ అనే ఒక ప్రాపర్టీ ఇవ్వాలి. దానికి వాల్యూ ఏమివ్వాలి అనంటే ఒక ఫంక్షన్ ఇవ్వాలి. సో, ఇక్కడ బేసిక్‌గా జనరల్‌గా యారో ఫంక్షనే రాస్తారు ఎక్కువ. సో, ఈ యారో ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి అనంటే, ఈ యారో ఫంక్షన్‌లో మనం ఏ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి అనంటే ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ మాడ్యూల్‌ని. ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే, మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తామో పైన ఎలా అయితే రాసామో సేమ్ అదే విధంగా అవి ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఇంపోర్ట్ అని రాయాలి. సో, ఈ ఇంపోర్ట్‌లో మనం ఇక్కడ నేను రిలేటివ్‌గా పాత్ ఇస్తున్నా. ఇక్కడ మనకి లేజీ 1 అనేది ఉంది గదా! ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేశాను. స్లాష్ లేజీ మాడ్యూల్. సో, ఇక్కడ మనం పాత్ అనేది మెన్షన్ చేసాము. ఈ మాడ్యూల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ పాత్‌ని ఇక్కడ మనం మెన్షన్ చేయంగానే ఇంపోర్ట్ అనేది ఒక ఫంక్షన్ అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, అది రిటర్న్ చేసింది మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ కంపల్సరీ దెన్ యూజ్ చేయాలి. అది ఆ మాడ్యూల్‌ని లోడ్ చేసి సేమ్ మనకిక్కడ ఇస్తుంది. సో, అక్కడ మనం ఏ వేరియబుల్ నేమ్‌తోనైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. జనరల్‌గా కన్వెన్షన్ మాడ్యూల్ కాబట్టి ఎమ్ అని ఇస్తారు. సో, మనకి అది ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని ఇస్తుంది కాబట్టి దానిలో వచ్చిన రిజల్ట్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనంటే దెన్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఆ దెన్ అనే మెథడ్‌కి ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అనంటే ఈ డన్ అనే మెథడ్ కూడా మనకొక ఫంక్షనే కదా! సో, ఆ ఫంక్షన్ లోపల ప్రామిసెస్‌లో మనం ఏం రాయాలి అనంటే, డన్ అనే మెథడ్‌కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద ఇస్తాము. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనకి యాక్చువల్ డేటా అనేది వస్తుంది. సో, ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఒక ప్రామిస్ రిజల్ట్‌నయితే ఇస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ ఇక్కడ డన్ మెథడ్‌లోకొస్తుంది. ఆ ఫంక్షన్‌లోకి ఆర్గ్యుమెంట్ కింద. సో, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఆ నేమ్ డాట్ ఈ మాడ్యూల్ నేము. ఏ మాడ్యూల్‌నైతే మనం లోడ్ చేయాలనుకుంటున్నామో, ఆ మాడ్యూల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడేమో పాత్ ఇచ్చాము. ఇక్కడేమో నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ లోడ్ చిల్డ్రన్ అనే ఒక ప్రాపర్టీ తీసుకోవాలి. దానికి వాల్యూ మనం ఒక ఫంక్షన్‌ని రాయాలి.
సో, ఆ ఫంక్షన్ అనేది మనం జనరల్‌గా యారో ఫంక్షనే ఇక్కడ యూజ్ చేస్తాము. జస్ట్ యారో ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ పెట్టి యారో సింబల్ పెట్టాలి. ఆ మనకి ఇక్కడ జరగాల్సింది ఒకే ఒక్క లైన్ కాబట్టి, ఈ లైన్ కాబట్టి డైరెక్ట్‌గా మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేయకపోయినా చేయొచ్చు. సో, ఇలా అయిన తర్వాత మనకి అదొక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసింది మనం యూజ్ చేసుకోవాలి అనంటే దెన్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ ఏదైతే పాత్ మెన్షన్ చేసామో, ఆ పాత్‌కి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ ఇక్కడొస్తాయన్నమాట. సో, ఆ పాత్‌లో మనకు ఒకే ఒక్క మాడ్యూల్ ఉంటుంది. అదే ఇక్కడ నేను లేజీ 1 మాడ్యూల్ అని తీసుకున్నా. అది మనకిక్కడ లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను లేజీ సి1 అనే పాత్ ఇస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో, ఇక్కడ మనం ఎంప్టీ పాత్ ఇస్తే అంటే లోకల్ హోస్ట్ కాలమ్ 4200 తర్వాత ఏమీ పాత్ ఇవ్వలేదు. అప్పుడు మనకి ఏం లోడ్ అయ్యింది? హోమ్ కాంపోనెంట్ లోడ్ అయింది. ఎందుకు హోమ్ కాంపోనెంట్ లోడ్ అయింది? పాత్ ఎంప్టీ అయితే మనం డైరెక్ట్‌గా హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని చెప్పాము. ఎక్కడ హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి? ఈ ప్లేస్‌లో లోడ్ అవ్వాలి. రౌటర్ అవుట్‌లెట్ ప్లేస్‌లో. సో, హోమ్ కాంపోనెంట్‌లో కంటెంట్ ఏమేముంది? ఆ కంటెంట్ మాత్రం అక్కడ డిస్‌ప్లే అయింది. ఇక్కడ ఇది హోమ్ కాంపోనెంట్. దీని యొక్క హెచ్‌టీఎంఎల్‌లో ఏదైతే ఉందో అది అక్కడ డిస్‌ప్లే అయింది. అండ్ ఎప్పుడైతే నేను ఈ పాత్ లేజీ సి1 అని ఇస్తానో అప్పుడేమవుతుందో చూద్దాం బ్రౌజర్‌లో స్లాష్ లేజీ సి1 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైందంటే యాప్ కాంపోనెంట్ అయితే వచ్చింది. ఆ యాప్ కాంపోనెంట్‌లో రౌటర్ అవుట్‌లెట్‌లో మనకేమి డిస్‌ప్లే అవ్వలే. ఎందుకనంటే మనం ఆ పాత్ వచ్చినప్పుడు ఈ మాడ్యూల్ అయితే లోడ్ అవ్వాలని చెప్పాము. కానీ ప్రతి మాడ్యూల్‌కి రౌట్స్ అనేవుంటాయి. ఇప్పుడు ఈ పైది రాసిందేమో హోమ్ మాడ్యూల్‌కి. హోమ్ మాడ్యూల్‌లో ఈ పాత్ అంటే యాప్ మాడ్యూల్‌లో ఈ పాత్ వచ్చినప్పుడు ఈ మాడ్యూల్ లోడ్ అవ్వాలి అని చెప్పాము. సో, యాప్ మాడ్యూల్‌లో ఈ పాత్ వస్తే ఈ మాడ్యూల్‌కెళ్తుంది. మళ్ళీ ఆ మాడ్యూల్‌లో ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ ఇవ్వాలో చెప్పాలి. మనకి ఈ పాత్స్ అనేవి ఎందుకు అనంటే కాంపోనెంట్‌ని లోడ్ చేయడానికి. పాత్‌ని బేస్ చేసుకొని కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలి. సో, ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ మాడ్యూల్ ఉంది అనంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి గదా! ఇప్పుడు మనం ఈ సెకండ్ మాడ్యూల్ ఏదైతే లోడ్ చేస్తామో దాంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. కాబట్టి సెకండ్ మాడ్యూల్‌కెళ్ళాక మనకి పాత్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ఆ పాత్స్‌ని మనం మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఆ పాత్స్ ఇవ్వాలి అనంటే ఫస్ట్ ఆ సెకండ్ మాడ్యూల్‌లో కూడా ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, ఇక్కడ ఎన్‌జీజీసీ ఇక్కడ లేజీ1 అనే ఒక ఫోల్డర్ ఉంది కదా! దాంట్లోకి వెళ్ళాలి. అది ఆ మాడ్యూల్. స్లాష్ ఇక్కడ నేను ఎల్ కాంపోనెంట్ అని ఇస్తున్నా. అంటే లేజీ మాడ్యూల్ కాంపోనెంట్ 1. సో, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా. ఇంతకుముందు మనకి లేజీ మాడ్యూల్ ఫోల్డర్‌లో ఏమీ లేవు. జస్ట్ రౌటింగ్ ఫైలు, మాడ్యూల్ ఫైలు ఉందంతే. కానీ ఇప్పుడు మనకి ఎల్ కాంపోనెంట్ 1 అని వచ్చింది. సో, ఈ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ అయింది. అండ్ ఈ మాడ్యూల్‌కి మనకి రౌటింగ్ ఫైల్ ఏదైతే ఉందో దీంట్లో మనం మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే ఈ మాడ్యూల్ లోడ్ అవుతుందో, ఆ మాడ్యూల్‌కి తగ్గట్టు పాత్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. ఈ మాడ్యూల్ లోడ్ అయింది. అండ్ ఇక్కడ పాత్ అనేది ఎంప్టీగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలో చెప్పాలి. సో, ఇప్పుడు నేను కాంపోనెంట్ అనేది ఇక్కడ లేజీ ఎల్ కాంపోనెంట్ 1 అని తీసుకున్నానుగా దాన్నిస్తున్నా. ఇదిచ్చాను. సో, ఇప్పుడు నేనేం చేశాను, యాప్ మాడ్యూల్‌లోనేమో లేజీ సి1 అనే పాత్ వచ్చింది. అప్పుడు నేనేం చేశాను, ఈ మాడ్యూల్‌ని లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఆ లేజీ మాడ్యూల్ లోడ్ అయిన తర్వాత దాంట్లో ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే చేయాలో నేనిక్కడ చెప్పాలి. ఈ మాడ్యూల్ యొక్క రౌట్స్ అరేలో చెప్పాలి. సో, ఇప్పుడు మనకేమొచ్చింది ఎల్ కాంపోనెంట్ కాంపోనెంట్ 1 వర్క్స్ అని వచ్చింది. సో, ఎల్ కాంపోనెంట్ 1 వర్క్స్ అనేది ఎక్కడొచ్చింది అనంటే దీంట్లో వచ్చింది. లేజీ మాడ్యూల్‌లో నేను కొత్తగా క్రియేట్ చేసిన ఒక కాంపోనెంట్ అనమాట. లేజీ మాడ్యూల్ ఫస్ట్ కాంపోనెంట్ అని చెప్తున్నా. సో, ఇక్కడ మనకేమొచ్చింది లేజీ మాడ్యూల్ ఫస్ట్ కాంపోనెంట్ అని వచ్చింది. ఎప్పుడు పాత్ అనేది సి1 అలా ఉన్నప్పుడు. సో, నేనిప్పుడు ఇంకొకటి ఏదో ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమి డిస్‌ప్లే అవ్వట్లే. ఎందుకనంటే దానికి తగ్గ పాత్ అనేది మనం ఏమి స్పెసిఫై చేయలేదు కాబట్టి ఆ పాత్‌కి తగ్గ కాంపోనెంట్ అనేది. సో,
సో జస్ట్ లేజీ C1కి స్పెసిఫై చేసాము అండ్ ఎంప్టీకి స్పెసిఫై చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేజీ C1 అనేది స్పెసిఫై చేయంగానే లేజీ 1 మాడ్యూల్ లోడ్ అవుతుంది. అండ్ ఆ లేజీ 1 మాడ్యూల్‌లో తర్వాత ఇంకే పాత్ లేకపోతే ఈ ఎల్ కాంపోనెంట్ 1 అనేది డిస్‌ప్లే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎల్ కాంపోనెంట్ 2 అనేది తీసుకుందాం. అంటే లేజీ మాడ్యూల్‌లో సెకండ్ కాంపోనెంట్ తీసుకుందాం. సో ఇదెప్పుడు డిస్‌ప్లే అవ్వాలి అనంటే మనకి పాత్ అనేది L2 అని మనం జస్ట్ తీసుకుందాం. సో లేజీ మాడ్యూల్ అనేది లోడ్ అయ్యాక మనకి అది యూఆర్ఎల్‌లో పాత్ అనేది ఎంప్టీ ఉంటే ఆ మాడ్యూల్ రిలేటెడ్ కాకుండా దాని తర్వాత ఎంప్టీ ఉంటే అప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. ఇప్పుడు నేను దీంట్లో C2 అని ఇస్తున్నా. అప్పుడు మనకి ఎల్ కాంపోనెంట్ 2 అనేది లోడ్ అవ్వాలి. సో ఎల్ కాంపోనెంట్ 2 ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు నేను లేజీ C1 అని ఇస్తే లేజీ మాడ్యూల్‌లో ఫస్ట్ కాంపోనెంట్ లోడ్ అయింది. /C1 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏం లోడ్ అయింది? ఈ పాత్ ప్రకారం లేజీ మాడ్యూల్‌లో లోడ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకేమొచ్చింది? C1 అని వచ్చింది. అంటే లేజీ మాడ్యూల్‌లో C1 అనే పాత్‌కి ఏ కాంపోనెంట్ అయితే స్పెసిఫై చేస్తామో ఆ కాంపోనెంట్ వచ్చి ఈ ప్లేస్‌లో వస్తుందన్నమాట. సో అదే ఇక్కడ ఎల్ కాంపోనెంట్ 2 దీంట్లో మనం స్పెసిఫై చేసాం. లేజీ మాడ్యూల్ సెకండ్ కాంపోనెంట్ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు లేజీ మాడ్యూల్ లోడ్ అయింది. దాంతో పాటు దాంట్లో సెకండ్ కాంపోనెంట్ అనేది లోడ్ అయింది. ఎప్పుడు మనం పాత్ అనేది లేజీ C1/C1 ఇస్తే. అదే నేను ఓన్లీ లేజీ C1 అని ఇస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? లేజీ మాడ్యూల్‌లో ఫస్ట్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఎందుకనంటే ఈ ఫస్ట్‌ది ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక మాడ్యూల్ అనేది లోడ్ అయిపోయింది. ఆ మాడ్యూల్‌లో లోడ్ అయ్యాక దీని తర్వాత ఏ పాత్ లేదు కాబట్టి ఎంప్టీ పాత్ ఉన్నప్పుడు ఆ మాడ్యూల్‌లో ఫస్ట్ కాంపోనెంట్ లోడ్ అయింది. ఇప్పుడు మనకి ఎంప్టీ పాత్ లేదు. C1 అనే పాత్ ఉంది. అప్పుడు మనకి ఆ మాడ్యూల్‌లో సెకండ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో దీంట్లో ఈ మాడ్యూల్‌కి వచ్చినప్పుడు పాత్ అనేది C1 ఉంటే ఇది డిస్‌ప్లే చేయాలని చెప్పి ఎల్ కాంపోనెంట్ 2 అనేది డిస్‌ప్లే చేయాలని చెప్పి ఇచ్చాం. సో మనం ఇలా లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మన అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని కాంపోనెంట్స్ అంటే అన్ని మాడ్యూల్స్ లోడ్ అయ్యే కన్నా ఒకేసారి రిక్వైర్మెంట్ ప్రకారం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆ పర్టిక్యులర్ మాడ్యూల్‌ని లోడ్ చేసుకోవాలి. ఇనీషియల్‌గా వెబ్‌సైట్ లోడ్ అవ్వంగానే అన్ని మాడ్యూల్స్ ఎప్పుడు లోడ్ చేసేలా మనం రాయకూడదు. థాంక్ యూ ఫర్ వాచింగ్.